వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. చాలా రిలాక్స్డ్గా అనిపించే టైటిల్, మనం చాలా రిలాక్స్డ్గా అనిపించే ఒక క్యారెక్టర్, బట్ స్టిల్ లోపల ఏదో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అలా మీలో కూడా ఒక వెంకీగాడు సుబ్బిగాడు ఉన్నట్టు ఇప్పుడు మన చిదంబరం గారు ఉన్నారు ఇప్పుడు మన ముందు, అండ్ ఆ టీం కూడా మన ముందే ఉంది కదా. సో ఈ ప్లెజెంట్ ఫీల్ని, ఆ వైబ్స్ని అండ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ విశేషాలన్నీ తెలుసుకుందాం. హలో టీం, ఎలా ఉన్నారు అందరూ? అండి నేను చాలా బాగున్నాను, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే కంపారిజన్ అని కాదు కానీ చాలా గ్యాప్ తర్వాత అప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం చూసినప్పుడు ఒక ప్లెజెంట్ ఫీల్ వచ్చింది కదా, నాకు ఇది చూసినప్పుడు అలానే అనిపించింది. సో ఇంత యంగ్ మైండ్లో ఈ స్టోరీ రావడానికి రీజన్ ఏంటి? ఇది వెరీ యంగ్ స్టోరీ అండి. అంటే ఎవరైనా లవ్ స్టోరీని కొంచెం డిఫరెంట్ కమర్షియల్గా తీసుకోవడం వేరు, ఒక పొయిటిక్ వేలో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకోవడం వేరు కదా. అంటే ఏమండి, ఇట్స్ ఇన్ మై రైటింగ్, ఇట్స్ ఇన్ మై రూట్స్. ఓకే. అండ్ అంత పొయిటిక్గా ఏం కాదండి, ఇది మంచి ప్రాపర్ కమర్షియల్గా అన్నీ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఒక మంచి రైటింగ్. యా, నాకు నేను చెప్పుకోకూడదు, మంచి సినిమా. అయ్యో, మీరే చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు సెల్ఫ్ ప్రమోషన్ ఇంపార్టెంట్. సో అదే నమ్ముతారా మరి మీరు కూడా? సెల్ఫ్ ప్రమోషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. మంచి సినిమా అండి. ఓకే. ఏం చెప్పారండి. ఓకే. సో మరి అంటే మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఈ స్టోరీ, ఈ క్యారెక్టర్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ స్టోరీ ఒకటి ఈ కైండ్ ఆఫ్ రోల్తో, ఈ క్యారెక్టరిస్టిక్స్తో వస్తుందని. సో మీరు ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్సా? ఇట్స్ ప్రిటీ గుడ్ అండి, చాలా బాగుంది. నేను ఈ చిదంబరం ప్లే చేయడానికి చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఇష్టం యాక్చువల్లీ ఇట్లా జనరల్గా వన్ లెవెల్ అప్పర్ వెళ్తారు కదా టు ప్లే రోల్స్. ఇట్స్ నాట్ దట్ డైలాగ్ రీడింగ్ అండ్ ఆల్ అట్లా కాకుండా కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా వెళ్ళి కొంచెం క్యారెక్టర్స్ కోసం కొంచెం డీపర్ స్టడీ చేసి, యా ఎగ్జాక్ట్లీ, యూ పుట్ ఇట్ రైట్. సో అట్లా కొంచెం వేరే జోన్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్ ప్లే చేయడం నాకు చాలా ఇష్టం. ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ దట్ ఐ గాట్ దిస్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇదే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా. అంటే ఇంకోటి, ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇక్కడ డెఫినెట్గా ఈ మూవీలో ఏంటంటే ఇది క్యారెక్టర్, దానికి ఆపోజిట్ ఉన్నది హీరోయిన్ కాదు, తను కూడా ఒక క్యారెక్టరే. బట్ స్టిల్ మీకు తన లుక్ కానీ ఇవన్నీ కూడా, అరే ఈ కాంబినేషన్, ఈ పేరింగ్ అంతా కొత్తగా వెరైటీగా ఉంది అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? కొత్తగా ఉంది, అదే కదా నాకు కావాల్సింది, అదే కదా ట్రై చేసింది, అదే కదా. నా పర్స్పెక్టివ్లో అలా అనిపించింది. ఒక కొత్త చిదంబరం గారిలోంచి ఉండే కొత్త లీలను చూసి, కొత్త అమ్మాయిని చూసినట్టే ఫీల్ అయినా, కొత్త లవ్ స్టోరీలు అనేవి ఫీల్ అయి చేసిన. దట్ ఈస్ దేర్ అండి. అండ్ మీ కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ చేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉండి మీకు అనిపించుంటుంది, అంత కంటెంట్ క్రియేషన్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్, ఆడియన్స్కి ఏది బాగా నచ్చుతుంది అనేది మీకు పల్స్ తెలుసు. సో ఇందులో మీ రోల్ గురించి కానీ ఈ సినిమాలో చేయాలి అనే ఇంట్రెస్ట్ రావడం రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అనండి. ఫస్ట్ తను నెరేట్ చేసినప్పుడు స్క్రిప్ట్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆ తర్వాత తను చెప్పిన సురేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, నేను చిన్నప్పుడు అది ఎక్కువ ఫేస్ చేశాను అనమాట. చిన్నప్పుడు అది ఎక్కువ ఫేస్ చేశాను. సో అది నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. అది నేను లైక్ సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా సురేష్ క్యారెక్టర్? నన్ను ఎవరైతే ఏడిపించారో వాళ్ళకి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. సో అది బాగా కనెక్ట్ అయ్యాను. అట్లీస్ట్ మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి ఒక స్కోప్ వచ్చింది. అయితే నన్ను ఏడిపించిన వాళ్ళు చూపించుకోవడానికి స్కోప్ వచ్చింది. సో అది బాగా ఎక్సైట్ చేస్తుంది. ఓకే, సూపర్. అండ్ అంటే ఒక మూవీని మనము మైండ్లో చాలా థాట్స్ రాసుకుంటాము, ఒక స్క్రీన్ ప్లే ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎంత బాగా రాసుకుంటాం. బట్ యాజ్ ఇట్ ఈస్ తీయడానికైనా, అసలు ఇక్కడ దాకా రిలీజ్కి రావడానికైనా కూడా మనకు ప్రొడ్యూసర్ లేకపోతే కానే కాదు. సో ఆ జర్నీ ఒప్పించడం ఇదంతా ఎలా జరిగింది మీకు? సో బేసికలీ కథ అండి. కథ మెయిన్ ఏంటంటే, దీనికన్నా ముందు చాలా ప్రొడ్యూసర్స్ని ట్రై చేసాం, బట్ ఎవరు కూడా మేము కొత్త వాళ్ళని చెప్పి డేర్ చేయలే. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు మీరు చూస్తున్న క్వాలిటీ కానీ ఇదంతా రావడానికి మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారు, వాళ్ళ అమ్మాయి వినీషా గారు అండి. అంటే మేము గివప్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇమ్మెన్స్ సపోర్ట్ అండ్ ఇమ్మెన్స్ చాలా బాగా ఖర్చు పెట్టారండి. బట్ అలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం కష్టము, ప్లస్ అది దొరికినప్పుడు ఇంకెక్కువ ప్రెషర్ వస్తుంది కదా. అంటే ప్రెషర్ అంత నమ్ముతున్నారు కదా మన వాళ్ళని ఎక్కడ లెట్ డౌన్ చేయకూడదు అన్న ప్రెషర్ ఉంటుంది. అది నిలబెట్టుకుంటాం అనుకుంటున్నామండి ఈ సినిమా ద్వారా. అంటే వాళ్ళు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అంటే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే అది మామూలుగా విజువలేషన్ అనుకోవచ్చు, ఓకే ఇక్కడ తీస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు, కానీ డైలీ ఒక ట్రావెల్ చేసి ఇదంతా చేశారంటే విత్ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే అసలు జరిగేది కాదు. అండ్ మరి అట్లా జరిగినప్పుడు ఆఫ్ స్క్రీన్ మీ కష్టాలు డెఫినెట్లీ ఉండే ఉంటాయి, అంత లోపలికి ఆ ఏరియాలో తీసినప్పుడు. ఎనీ స్పెషల్ మూమెంట్స్ మీకు మీ మూవీతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఏదైనా స్పెషల్ మూమెంట్? అంటే మేము పడిన ఇబ్బందులు అంటున్నారా?
ఇబ్బందులు తర్వాత మీకు చాలా మెమరబుల్ గా కూడా అనిపిస్తాయి. సో హోల్ షూట్ అండి నాకు బాగా మెమరబుల్ ఏంటంటే, నాకు జనరల్గానే దిస్ ఈ ఫాస్ట్ మూవింగ్ ఇన్స్టా రీల్స్ వల్ల ఇట్స్ లైక్ ఐ ఫీల్ సో మచ్ ఆఫ్ బ్రెయిన్ రాట్. ఎప్పుడు స్పేస్ దొరుకుతుందా, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేద్దాం, ఎప్పుడు స్పేస్ దొరుకుతుందో బయటికి పోదాం, ఎటన్నా అన్న జోన్లో ఉంటాను నేను. సో దట్ హోల్ షూట్ డేస్ 35 to 40 odd days అదంతా నాకు చాలా ప్లెజెంట్ డేస్. ఒక్క రోజు కూడా ఫోన్ దగ్గర లేదు. ఇట్స్ లైక్ ఏమంటారు, ఒక హార్డ్ రీసెట్ లాగా నాకు. ఒక 40 days హార్డ్ రీసెట్ నాకు. ఆ గ్రీనరీస్లో అందరికీ సడన్లీ సిగ్నల్ ఉండదు. పొద్దున్న ఇంట్లో నుంచి వెళ్ళే ముందు మమ్మీ డాడీకి మెసేజ్, గుడ్ మార్నింగ్ పోతున్నా అని చెప్పి ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్. నైట్ వచ్చిన తర్వాత ఏమైనా ఆఫీస్ కాల్స్ అవి ఇవి చూసుకుంటే అవి ఒకటి, ఎప్పుడు నైట్ 9కి అంతే. ఇంకా మధ్యలో నో ఫోన్, ఓన్లీ పీపుల్, విల్ హ్యావ్ ఓన్లీ పీపుల్ అండ్ వర్క్. ఎంత బాగుండిందంటే ఆ 40 days కదా, ఫర్ 40 days సినిమా విల్ బి లైక్ దట్. సడన్లీ మధ్యలో ఒక రోజు ఏదో వేరే లొకేషన్కి వెళ్తున్నప్పుడు సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వచ్చినప్పుడు జనరల్గా మనం వైఫై పోయినప్పుడు ఎట్లా ఫీల్ అవుతాం, అట్లా సిగ్నల్ వచ్చినప్పుడు ఫీల్ అయినాం, కొత్తగా ఉంది ఏంటది. ఎందుకంటే పాస్ట్ 20 days సిగ్నల్ లేదు, వర్క్ టైంలో ఫోన్ లేదు. సో దట్ ఈస్ లైక్ ఎ వెరీ మెమరబుల్ థింగ్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సూపర్ కదా, నాకు ఇష్టం అట్లా. ప్రాపర్ డిటాక్స్ అంటే ఆ ఊపిరి గాలి ఇవన్నీ కూడా మీకు లోపల ఉండిపోయినట్టు. మీకు స్టిల్ సేమ్ అదే మన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎవరు ఇట్లాంటి మంచి కంటెంట్ తీసుకురావాలనుకున్నా కూడా కొన్నిసార్లు కాస్ట్ చూస్తారు డెఫినెట్ గా. సో ఎంత వాళ్ళని సపోర్ట్ చేయాలనుకున్నా కూడా ఈ హీరోనా ఈ హీరోయిన్ అనే చూస్తారు. సో మీకు ర్యాపో ఎలా ఉండింది ప్రొడ్యూసర్ గా? అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ర్యాపో. అసలు దే బిలీవ్డ్ ఇన్ మీ ఫ్రమ్ day one. అంటే ఇది కొంచెం డిఫికల్ట్ రోల్ కదా, అంటే ఏదో గొప్ప చెప్పట్లే కానీ ఇట్స్ లైక్ అలా కొంచెం ప్రాక్టీస్ చేసినోడు కావాలి, మెల్లకన్ను పెట్టినట్టు ఉండాలి, బట్ నార్మల్ యాక్టర్ ఉండాలి కదా. మెల్లకన్నుడు అంత ప్రాపర్గా దొరికిన చిదంబరం గారు అడిగి యాక్టింగ్ వచ్చో రాదు, ఒక యాక్టరే కావాలి, ఒక సాలిడ్ యాక్టరే కావాలి. అంటే వాళ్ళకి ఒక సాలిడ్, ఇప్పుడు వీడియో ఎట్లయితే అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలా రాశాడంటే స్క్రిప్ట్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ A to Z మొత్తం ఫినిష్ అయిపోయినాయి వీడు రాసినప్పుడు. అది అట్లా తీసుకెళ్తే ఎనీ న్యూబీ కెన్ డైరెక్ట్. అంత క్రిస్టల్ క్లియర్గా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్, షార్ట్ డివిజన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. సో ఆ ప్యాకేజ్లోనే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా నేను వస్తున్నప్పుడు దే విల్ ఆల్సో యాక్సెప్ట్ కదా. సో దే బిలీవ్డ్ ఇన్ మీ దట్. గోపాల్ కృష్ణ గారు అండ్ వినీషా గారు కూడా చాలాసార్లు అన్నారు ఫ్రమ్ ద బిగినింగ్, నువ్వు ఈ పాత్రలో ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇంకా నువ్వే ప్రాణం పోయాలి దానికి, యు ఆర్ యాప్ట్ అన్నట్టు అన్నారు. ఉండిని మీరన్నట్టు ఆ క్యాస్ట్ రిలేటెడ్ డౌట్స్ అవి ఉన్నాయి, వేరే ఫేసులతో వెళ్ళొచ్చు అది ఇది కానీ బిగినింగ్లో వీడు కొన్ని రోజుల తర్వాత మా టీము ఎలా అయితే దే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ చిదంబరం వంశీగారు తప్ప ఇంకెవరు కాదు అని. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ మీటింగ్స్ అవర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. ఎంత హార్డ్గా బిలీవ్ చేశారంటే చాలా 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 ప్రాణం పెట్టి ప్రొడ్యూస్ చేశారు. ఇంకా చిదంబరం అంటే ఈ మూవీ గుర్తొస్తే మీరే నేనే గుర్తు రావాలి. ఫస్ట్లో మాకు ఎలా గుర్తొచ్చేదో ఇప్పుడు అందరికీ ఆఫ్టర్ Feb 6th. బట్ అది నమ్మొచ్చు, ఎందుకంటే కొంచెం నేను అది చూసినప్పుడు మీరు ఫీల్ అయ్యారు మీరే చిదంబరం అన్నట్టు. ఆ స్పెట్స్ పెట్టుకొని చూసే స్టైల్ న్యాచురల్ గానే ఫీల్ అయ్యారు. అయితే మీలో ఎక్కడో కొన్ని ఇన్సెక్యూరిటీస్ వల్ల ఫీల్ అయ్యారా? ఉన్నాయండి, అట్లా ఏడు ఉంటాయి కదా, చిన్న ఉంటాయి ఉన్నాయి, అవి కనెక్ట్ చేయడమే ఈ పాత్రకి. సో అంటే ఒక యంగ్ మైండ్ కొత్త కంటెంట్ తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో ఎవరైనా మూవీ చేయొచ్చు అనడానికి మనకి ప్లాట్ఫామ్స్ అన్ని క్రియేట్ అయ్యి ఉన్నాయి. బట్ స్టిల్ కొన్నిసార్లు ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి అవి సక్సెస్ అవ్వడం అనేది చెప్పలేదు, థియేటర్కి రావచ్చు రాకపోవచ్చు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ మూవీని చేయాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసికలీ ఇదే రాయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక ఆడియన్గా ఏదైతే మిస్ అవుతున్నానో, ఒక ఆడియన్గా ఉన్నప్పుడు ఏదైతే మిస్ అవుతున్నానో అది ఆడియన్స్కి ఇద్దాం అనుకున్నా. సో అది అందుకు ఆ ఫీలింగ్ వచ్చే కథ ఇదన్నమాట, అందుకు ఇది రాయడం జరిగింది. సో అంతే. కొన్నిసార్లు ఏదన్నా అడిగినప్పుడు ఐ మీన్ ఏ కాస్ట్ అయినా, హీరో అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా అందరు చెప్పేది ఏంటంటే ఈ సినిమా ఎందుకు బాగుంటుంది అంటే కథ అంటారు. బట్ కొన్నిసార్లు కామన్ కథ స్టోరీ ఉండొచ్చు, బట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఉంటుంది. కొన్నిసార్లు స్క్రీన్ ప్లే కామన్ ఉండొచ్చు, స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. సో మరి ఇది ఏ కేటగిరీ, ఏ జోనర్కి చెందవచ్చు? కొత్త కథలు ఇవన్నీ పక్కన పెట్టేస్తాయండి. అఫ్ కోర్స్ కొత్త పాయింట్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇట్ విల్ గివ్ యూ ఏ నైస్ ఫీలింగ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ లైక్ వెన్ వాజ్ అంటే ఐ డోంట్ నో, ఒక వార్మ్ హగ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది సినిమా చూసిన తర్వాత. వస్తుంది డెఫినెట్లీ. అట్లాంటి ఫీల్ అయ్యాను, అందుకే కొంచెం వచ్చింది. సినిమా చూసాక ఒక ప్రాపర్ మనకి
వెళ్ళి మీ మమ్మీనో మీ డాడీనో హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా అట్లాంటి ఫీలింగ్ ఇస్తుంది. అండ్ మీరు కూడా కొన్నిసార్లు ఎంత కొత్త కంటెంట్ అయినా కూడా ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు సినిమా అంతా కన్నా కూడా మన క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా మీ క్యారెక్టర్ ఇందులో హైలైట్ అయ్యే పాయింట్స్ కానీ మిగతా వాళ్ళందరికీ బయట ఆడియన్స్కి ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుంది అంటారు? అదే కామెడీ పరంగా అయితే కనుక అది కనెక్ట్ అవుతుందని అనిపించింది. అండ్ ఆల్సో ఒక క్యారెక్టర్ ఆర్క్లో చిన్న చేంజ్ ఒకటి వస్తుంది, అది బాగా చేసానని కూడా అనిపిస్తుంది. అంటే మీరు ఇందులో కామెడీ జానరానే లేకపోతే ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ కూడా ఉండొచ్చు? ఓ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది, అది కూడా ఉన్నది అనమాట. అది హైలైట్ అవుతుందని అనిపిస్తుంది అనమాట. అండ్ అయితే ఇట్లాంటి మూవీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు అది ఆ మూమెంట్లో సూపర్ హిట్ అవుతుంది, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యే మూవీస్ లాగా ఉంటాయి ఇవి. బట్ అందులో క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయి కానీ నెక్స్ట్ ఫర్దర్ క్యారెక్టర్స్ మనం వస్తాయా రావా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. సో మీకు అలాంటి ఏమన్నా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా? లేదు, అలాంటి ఇన్సెక్యూరిటీ అయితే లేదు, కరెంట్లీ అయితే లేదు, ఇప్పటికైతే రాలేదు. ఈ సినిమా చూసాకైతే మనవాడు బిజీ అవుతాడు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మరి మీరు కూడా బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మరి మీ గురించి నేను చెప్తా, మీరు కూడా బిజీ అవుతారు. మీరు కూడా బిజీ అవుతారు. అయితే ఇక్కడ ఈ స్టోరీ అంతా ఒకటి విలేజ్ బ్యాక్డ్రాప్ అనిపించిన లైక్ కొంచెం ఎక్కడో కేరళ టచ్ ఇచ్చింది, మన కేరళ మలయాళం మూవీస్ సిరీస్ టచ్ వచ్చినట్టు అనిపించింది. సో ఆ కైండ్ ఆఫ్ ఈ మధ్య ఎక్కువగా కొంచెం అవి క్లిక్ అవుతున్నాయి అనే థాట్లో తీసుకున్నారు. ఫస్ట్ మీ అండి ఈ సినిమా మొత్తం మా ఈస్ట్ గోదావరి దాటి ఎక్కడ తీలా. మనం ట్రిప్ అంటే కేరళ వెళ్ళిపోతున్నాం కానీ మన ఈస్టర్న్ ఘాట్స్ కేరళ మన మారేడుమిల్లి రండి. లైక్ అంటే ఐ వాంట్ టు ప్రమోట్ దట్ టూరిజం ఆల్సో. మారేడుమిల్లి నేనే రీసెంట్ గా చూసాను, ఎంత బాగుంటది. సో మెనీ హిడెన్ ప్లేసెస్ ఇన్ మారేడుమిల్లి. ఇప్పుడు మా పుల్లంగి లాగా ఇది పుల్లంగి ఈ ఊరంతా పుల్లంగి, గుడిసా పుల్లంగి ఇట్లా. సో మనం కేరళ వెళ్ళండి మీరు, కానీ కేరళ కన్నా ముందు మన దగ్గరే మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇవి చూడండి. సూపర్ ప్లేసెస్ ఉన్నాయండి మనకి. అండ్ ఆల్సో మనకి మలయాళం సినిమాలే రైటింగ్ అంటున్నాం అంటే నేను అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. బట్ వీ కెన్ ఆల్సో రైట్. దేర్ ఆర్ సో మెనీ గుడ్ రైటర్స్ ఇన్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా దాని ఏమంటారు, వాళ్ళకి రాయడానికి జోష్ వస్తుంది. ట్రూ. సూపర్. అండ్ అంటే ఇది ఈ ఏరియా అంతా కూడా అసలు ఎగ్జాక్ట్ ఏ ఏరియా కిందకి వస్తుంది, ఎక్కడ ప్లేస్? మారేడుమిల్లి కిందకే వస్తుంది మొత్తం. సో ఎన్ని డేస్ షూటింగ్ అంతా? ఆల్మోస్ట్ ఒక 30+ డేస్ షూట్ చేసాం. 30+ డేస్. సో 30 డేస్ అంటే అదేం లాంగ్ డేస్ అనిపించలేదు, చాలా తక్కువ టైంలో ఇంత ప్రాపర్ స్క్రీన్ ప్లే ఇదంతా కూడా ఎట్లా ప్లాన్ చేసుకున్నాం? ప్రీ ప్రొడక్షన్ అండి. మేము ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళడమే ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్ళాం. ఒక 1.5 year ప్రీ ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్స్కి అందుకే కదా లైక్ ప్రొడ్యూసర్స్ ఓకే చెప్పిన 15 daysకి మేము షూట్ స్టార్ట్ చేస్తాం. అంత రెడీగా ఉన్నాం. సో వాళ్ళకి మా ప్లానింగ్ నచ్చి ఇది నచ్చి ఆ రిస్క్ తీసుకున్నారు. సో ఇట్లాంటి స్టోరీస్ తీయడానికి ఎక్కడో కొంత ఇన్స్పిరేషన్ ఈ పాత సినిమాలు ఇలా చూశాను, సో నాకు ఆ స్క్రీన్ ప్లేలు ఇష్టం అనే మీకు ఏదన్నా మూమెంట్ ఉందా మీకు? నాకు కేర్ ఆఫ్ కంచర్పాలెం చాలా ఇష్టం అండి. అంటే సుందరానికి చాలా ఇష్టం. కుంబలంగి నైట్స్ అని ఒక సినిమా ఉంటుంది, కుంబలంగి నైట్స్ మలయాళం. దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్ వైల్ రైటింగ్. అండ్ మీకు ఈ క్యారెక్టర్ దాని తర్వాత కూడా ఈ జోనరాస్ నుంచి అవుట్ అయ్యి కొత్త జోనరాస్ ట్రై చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నాకు చాలా ఇష్టం యాక్చువల్. అంటే అన్ని ఏరియాస్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్ప్లోర్ చేయాలన్నది నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ప్లేయింగ్ యాంటీ హీరోస్. నాకు యాంటాగనిస్ట్, ఆపోజిట్ విలన్ టైప్, ఆపోజిట్ విలన్ యాంటాగనిస్ట్లు, అది కాకుండా యాంటీ హీరోస్ అంటే హీరోస్ విత్ ఫ్లాడ్ క్యారెక్టర్స్ అట్లాంటి ఇష్టం నాకు. లైక్ విజయ్ సేతుపతి గారు, మన ఫహద్ ఫాసిల్ గారు, వీళ్ళంతా చేస్తారు అట్లా. మన ఫ్యామిలీ డ్రామాలో సుహాస్ అన్న చేసింది. సో ఇట్లా అంటే నాకు అన్ని ఏరియాస్ ఇష్టం. ఐ వాంట్ టు ప్లే ఓల్డ్, ఐ వాంట్ టు ప్లే కాలేజ్, నాకు చాలా ఇష్టం. ఇట్లా మొత్తం డిఫరెంట్ అన్ని కాలాలు తిరగాలన్నమాట. టైం ట్రావెల్ లాగా ముందుకి వెనక్కి మిడిల్ లో అన్ని టైప్స్ చేయాలనుకుంటున్నారు. నాకు అట్లా ఇష్టం అండి. ఓకే. సో బట్ కొన్నిసార్లు ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే, ఒకప్పుడు మీరు అన్నట్టుగా సినిమాలు తీస్తే అలానే క్లిక్ అవుతాయి. బట్ ఇప్పుడు ట్రెండ్ అంటే హీరో అంటే కొంచెం పక్క 6 pack ఉండాలి, ఏదో స్లో మోషన్ లో వెళ్తేనే మాకు హీరో అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఉన్నాయా, ఇప్పుడు పోతున్నాయేమో అన్న ఫీలింగ్. పోతున్నాయి అంటారా? మేబీ మరి స్టిల్ మన ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాలంటే అవే ఉన్నాయేమో అని అనుకుంటున్నాను. మన ఆడియన్స్ యాక్చువల్లీ చాలా మంచి ఆడియన్స్. మన సినిమా మన ఆడియన్స్ కి ఏం మంచి సినిమా ఏది మంచి సినిమాని కుక్ చేసి పెడితే వాళ్ళు తింటారు, వాళ్ళు చూస్తారు. ఇవే ఉంటే చూస్తామని వాళ్ళు ఏ రోజు అడగలేదు యాక్చువల్లీ.
స్వీట్. మీకోసమే చెప్పేశారు, అయిపోయింది, మిమ్మల్ని కనెక్ట్ చేశారు. మెయిన్గా హీరోయిన్ క్యారెక్టర్ గురించి నాకు చాలా కొత్తగా, అసలు ఎవ్వరు ఊహించరు. ఒక హీరోయిన్ని ఎంత విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ తీసినా అమ్మాయిని ఎక్కువగా ఎలా చూపించాలి, బుట్టబొమ్మలాగా కావాలి మాకు, ఇంత గుండ్రంగా కళ్ళు కావాలి, లేదా ఇంత చక్కగా బొట్టు పెట్టుకుంటే ఇలా ఇదే చూస్తారు ప్రాబబ్లీ. సో మీరు చాలా డేర్ చేసి కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అనుకోవచ్చా? డేరింగ్ కాదండి, అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు ఊరు వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊరు వెళ్ళండి, మీరు ఒక మనసులో నుంచి తన్నుకొచ్చే వినేలాగా మాట్లాడండి, ప్రొఫెషనల్ డైరెక్టర్గా కాకుండా. అప్పుడు వస్తుంది ఎలా చెప్తారు అంటే అట్లా కాదండి. ఇప్పుడు నేను విమెన్ అంటే మనం బ్యూటీని డిఫైన్ చేయలేమండి. నో, ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. ఇప్పుడు ఇలా ఉంటేనే, ఈ షేప్లో ఉంటేనే, లేదా ఈ బట్టలు వేసుకుంటేనే బ్యూటీ అని మనం చెప్పలేము కదా. ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్. ఇప్పుడు లీలా అనే అమ్మాయి పుల్లంగిలో మనుషులు ఇట్లానే ఉంటారు. నేను అలా, ఆ అమ్మాయి బ్యూటిఫుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అక్కడ. సో అలాగా ఆ ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయి అబ్బాయి అందరూ బ్యూటిఫుల్, ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్ కదా. ఆ అమ్మాయి అలాగే ఉంటుంది. సో అది బ్యూటిఫుల్లే. మనం జనరల్గా బాక్సెస్ పెట్టేస్తున్నాం. జనరల్గా ఇవి ఇలా ఉంటే బ్యూటిఫుల్, ఈ బట్టలు వేసుకుంటే బ్యూటిఫుల్. ఇక్కడి నుంచి ఇన్సెక్యూరిటీలు ఎన్ని మొదలవుతాయండి. మనం ఎందుకు ఉండట్లేదు, ఇవన్నీ అందరం బ్యూటిఫుల్లే అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒక కంటెంట్ ఒకటి ఏదైనా చేస్తూ ఉంటారు, అన్ని బాగానే ఉంటాయి, అన్ని వస్తున్నట్టే ఉంటాయి, బట్ ఇంకేదో మిగిలిపోయింది అని ఒక ఆలోచన ఉందా మీకు అని అడిగి? ఉంది, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా కామెడీ, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఉందన్నమాట. అదే. సో అంటే ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే విషయంలో కూడా ఆడియన్స్కి ఏం మీ జర్నీలో ఆడియన్స్కి ఎక్కువగా ఏం లైక్ చేస్తున్నారు అని? అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయి ఉన్నదండి. ఇప్పుడు నేను డెలివరీ చేసేటప్పుడు ఆ రైమింగ్ డైలాగ్స్ ఫస్ట్లో ఇష్టపడేవారు. ఇప్పుడు కొంతమంది క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఎమోషన్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది చెప్పినప్పుడు ఓన్లీ ఆ పర్సన్ మాట్లాడితే చాలు, ఇంకేం అక్కర్లేదు అని అనుకుంటారు అనమాట. సో అలాగా ఉన్నప్పుడు చూడడం జరుగుతుంది. ఓకే. సో ఇందులో యాజ్ ఎ కమెడియన్గా మీరు చేసేటప్పుడు, కమెడియన్ అనే అనొచ్చా? యాక్టర్ మీరు ఓకే, యాక్టర్గా చేసేటప్పుడు మీ రోల్ కోసం లైక్ ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఎవరినైనా రిఫరెన్స్గా చూసారా మీరు? లేదు, రిఫరెన్స్గా చూడలేదు. తనతో మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టర్స్ నేను రియల్ లైఫ్లో చూసినప్పుడు కూడా క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వడం వల్ల అది కొంచెం ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో తీసుకున్నాను. ఆల్సో అక్కడ అబ్జర్వేషన్ ఎక్కువ చేశాను పూర్తిగా. అంటే వాళ్ళు అంటే చుట్టుపక్కల మాట్లాడుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. ఆ వర్డ్స్ నచ్చి అవి పెట్టడం జరిగింది అనమాట. సో క్రెడిట్ తనకే ఇవ్వాలి, ఎందుకంటే చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేశాడు ఇవన్నీ కూడా. నువ్వు మళ్ళీ 50% అని చెప్పదు. మీకు మీ ఒరిజినల్ మీ స్లాంగ్ తెలంగాణ కాదండి, గోదావరి అండి, రాజమండ్రి. ఇక్కడికి వచ్చాక తుకడా హోగారే బా అంటే ఇంట్లో ఇందాకేదో పోతున్నా అని చెప్తే మీరు ఓకే ఆ స్లాంగ్ అనుకున్నా, మీకు ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోయిందండి, సగం ఇంకా మిక్స్డ్ అలవాటు అయిపోయింది. సో అయితే మీకు ఈజీనే స్లాంగ్ ఈజీగానే ఈజీగానే స్విచ్ అవుతుంది స్లాంగ్. ఓకే. అండ్ మ్యూజిక్ విషయంలో కూడా ఇట్లాంటి వాటికి ప్లెజెంట్ మ్యూజిక్ కావాలి, ఎట్ ద సేమ్ టైం అందరికి క్యాచీగా ఉండాలి, స్టేటస్లకు కావాలి, కాబట్టి ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్? లేదు, అసలు ఆ సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి, 5 చాలా మంచిగా ఉంటాయి, ఒక 5 క్యాచీగా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా చెప్పారో తెలుసా, తాజ్మహల్ ఎలా ఉంటుంది తెలుసా అంటే చాలా బాగుంటుంది, తాజ్మహల్ ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది, తాజ్మహల్ అసలు దాన్ని అసలు చూసి మర్చిపోలేము అన్నట్టే చెప్పారు. అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరే వినండి, విన్న బాగుంది. లైక్ ఒక బిహైండ్ ద సీన్, ఒక వర్క్, ఒక ఆలోచన, ఈ మూమెంట్ కి నాకు ప్లెజెంట్ సిచ్యువేషన్ వచ్చి ఉంటది కదా. సో నాకు ఒక నావెల్ స్టోరీ చెప్పినట్టుగా ఏమన్నా చెప్తారేమో, ఇంకా యంగ్ మైండ్ కదా అని నేను చాలా ఇంట్రెస్టింగ్ గా అన్ని సినిమాలోకి దాచేసా. మ్యాటర్. మంచి ఆల్బమ్ అండి, మంచి ఆల్బమ్, చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ టైంకి ఇప్పుడు February 6th చాలా మూవీస్ కూడా ఉన్నాయి. సో యాజ్ అ హీరోగా మీరైనా డైరెక్టర్గా మీరైనా కూడా ప్రొడ్యూసర్ గారికి ఏమన్నా టెన్షన్ పడటము, వస్తుందా రాదా అని సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి? అంటే మా ప్రొడ్యూసర్స్, మా గోపాలకృష్ణ రెడ్డి గారు చాలా డేరింగ్ అండి. అంటే ఆయన సింపుల్గా చెప్పాలి అంటే ఆయన తీసుకున్న డెసిషన్ వల్లే ఈ సినిమా ఇవాళ థియేటర్ వరకు వస్తుంది. అంటే అఫ్కోర్స్ చేసినప్పుడు కానీ చాలా మాటలు వస్తాయి, బట్ అవన్నీ పక్కన పెట్టి నమ్మి ఎదరికెళ్ళడం అనేది అది టేక్స్ ఎ లైన్ హార్ట్. ఆయనకి అది ఉంది. సో ఆయన వల్లే లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ పాసిబుల్. ఈ సినిమా తర్వాత వినయ్ ఒక కమర్షియల్ డైరెక్టర్గా మళ్ళీ వస్తారా, లేదా ఇలాంటి జానర్స్ చేస్తారా? ఇది కమర్షియల్ సినిమా అండి బాబు. ఇట్లా కాదు, మా కమర్షియల్ అంటే ఇంకొంచెం ఎక్కువగా ఫైట్లు, స్టోరీ, మాస్ డాన్స్ సాంగ్స్ అన్ని కావాలి. అంటే
రాస్తా స్టోరీ డిమాండ్ చేస్తే సో మీరు ఆల్రెడీ చెప్పారు. అండ్ అంటే ఒక మూవీని 24 క్రాఫ్ట్స్లో చూసుకుంటే అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో 2 స్టైల్స్ ఉంటాయి. ఇది ఒక స్టైల్, ఇంకోటి ఒక స్టైల్. సో ఇదంతా కూడా ఏ స్టైల్ని ఆ 24 క్రాఫ్ట్స్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? అసలు అందరూ కలిసి ఈజీ ఆన్సర్ అంటే అందరూ కలిసి సినిమా వచ్చిందని చెప్పడం. నాకు ఈజీ ఆన్సర్ వద్దు. లేదండి, అందరూ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ దర్ ఓన్ వే, ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. ఎందుకంటే ఇప్పుడు యాక్టింగ్ వైజ్ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్, మ్యూజిక్, అందరూ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల లైక్ నేను ఒక్కడిని సినిమా తీయలేను కదండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, వాళ్ళు డబ్బులు పెట్టడం, వాళ్ళ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ వాళ్ళందరూ 24 క్రాఫ్ట్స్ ఇన్పుట్స్తో మేడ్ అయిన సినిమా ఇది. మీరు చేసిన మూవీతో మీరు ఏం నేర్చుకున్నారు? ఏ క్రాఫ్ట్ ఎలా ఉంటుంది, దానికి మీరు ఎక్కువగా సూటబుల్ అయ్యి మీకు బాగా కనెక్ట్ అయిన క్రాఫ్ట్ ఇది? కెమెరా అండి. కెమెరా డిపార్ట్మెంట్తో ఇప్పుడు వరకు చేసింది షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, ఇట్స్ ఎ డిఫరెంట్ జోన్. అసలు పెద్ద సినిమాలు, పెద్ద కెమెరాలు, ఇట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఎంత డిఫరెంట్ అంటే దానికి తోడు నాకు ఈ కళ్ళజోడు. జనరల్గానే ఈ కెమెరా లెన్స్, ఈ రేంజ్లు, దాన్ని బట్టి నడడం, ఇదంతా ఇదే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాన్ని అడాప్ట్ అవుతా 1-2 సీన్స్కి. దాంట్లో దీస్ గైస్ విల్ బీ క్లోజింగ్ మై గ్లాసెస్ విత్ డల్ స్ప్రే. నా కళ్ళు రిఫ్లెక్షన్, కెమెరా రిఫ్లెక్షన్, లైటింగ్ రిఫ్లెక్షన్ కనబడొద్దు అని చెప్పి దీనికి డల్ స్ప్రే కొడతాను. సో నాకు మొత్తం బ్లైండ్, నాకు ఏం కనపడదు మొత్తం. బట్ ఈ కింద ఈ స్పేస్ చూసి నేను నడుస్తూ చేయాలి యాక్టింగ్ ఈ కింద హోల్లోంచి. దానికి తోడు మళ్ళీ ఐ హ్యావ్ టు మెయింటైన్ స్క్వింట్ వెన్ ఎవర్ ద కెమెరా ఈజ్ ఇన్ క్లోజ్ రేంజ్. సో జనరల్గానే సినిమాలు పెద్ద కెమెరాలు వాటికి అడాప్ట్ అవ్వడం ఇవన్నీ నాకు చాలా ఐ ఓపెనింగ్గా, చాలా లెసన్ లాగా కన్సిడర్ చేస్తే ఈ క్యారెక్టర్ వల్ల అది ఇంకా డీప్ అయిపోయింది నాకు. మేబీ ఈ క్యారెక్టర్ తర్వాత ఇంకా నేను ఏ క్యారెక్టర్ చేసేయచ్చు. ఆ కెమెరా నాకు బాగా అలవాటు అయింది. కెమెరా డిపార్ట్మెంట్తో యాజ్ అన్ యాక్టర్గా నేను చాలా ఆ సినర్జీ వర్కౌట్ అయింది నాకు. చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే హ్యాండ్ హెల్డ్ అప్పుడు కానీ అదే మొత్తం అంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కాన్షియస్గా ఉండి అన్నిటికీ మీరు తగ్గట్టు ఎలా చేయాలని మీకు తెలుసు అన్నట్లు తెలిసింది నాకు. అదే మనకి షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అప్పుడు ఇంత ఇది ఉండదు కదా. సింపుల్ గా మనం అనుకుంటాం, సింపుల్ గా అయిపోతాయి. నువ్వు డైలాగ్ క్లోజ్ అంటే క్లోజ్ డైలాగ్ ఒకసారి అదే డైలాగ్ రిపీట్ చేసి క్లోజ్ అప్ ఒకసారి వైడ్ ఒకసారి అంతే అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, కెమెరా మూమెంట్స్ ఉన్నప్పుడు ఆల్ దీస్ వీ యూస్ టు ట్రై. కానీ బట్ ఆన్ ఏ ప్రొఫెషనల్ లెవెల్ ఐ ఎంజాయ్డ్ కెమెరా డిపార్ట్మెంట్ అదర్ దెన్ యాక్టింగ్. మీకు తర్వాత ఐకి ఏమి ఎఫెక్ట్ అవ్వలేదా? అది అంటే హెడేక్స్ వస్తాయి, సివియర్ హెడేక్స్ వస్తాయి. ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఏం చేస్తామండి, ఏదైనా కొంచెం మెడిటేషన్ చేయడం, లేదా ఏమన్నా టాబ్లెట్లు వేసుకోవడం అట్లా. ఇంకంతే అండి. ఫస్ట్కే మొత్తం పిండేశారు పాపం. అయితే లేదండి, ఇట్ విల్ పే ఆఫ్. Definitely it will pay off 100x. We wish and we hope అండి. Thank you so much. అండ్ మీకు కూడా సేమ్ అదే క్రాఫ్ట్స్ లో మీరు కంటెంట్ క్రియేషన్ ఇవి కాకుండా అదర్ దెన్ దట్ ఆర్టిస్ట్ గా కూడా కాకుండా మీకు బాగా నచ్చిన క్రాఫ్ట్ ఏది? అండ్ మీరు ఇట్లానే నేర్చుకున్నారు ఏది? మోస్ట్లీ ఫస్ట్ సింగ్ సౌండ్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్వప్నిక్ తనతో వర్క్ చేసినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు తనతో ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ క్రాఫ్ట్ అని కొత్తగా పెట్టారు. మా ఫ్రెండ్స్కి అందరితో అంటే ఒక ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్కి అక్కడే ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఒక ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే కనుక ఏదైనా అచీవ్ చేయొచ్చు అని చెప్పి నాకు అక్కడ తెలిసింది అనమాట పూర్తిగా. అంటే ఫస్ట్ అనుకుని ఇది ఎలా అచీవ్ చేస్తారు ఇది అని చెప్పి అనిపించినప్పుడు, కానీ ఈయనకు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, మామూలు గ్యాంగ్ కాదు. మొత్తం వాళ్ళందరి వల్ల చేయడం వల్ల నాకు అనిపించింది నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక ఏదైనా అచీవ్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఆ స్పేస్లో అక్కడ అర్థమైంది కాదండి మాకు ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తారు. ఒక ఫ్రెండ్ ఏమో అక్కడంతా హోటల్స్ అన్ని చూసుకోవడం, ఒకరంతా కూడా మొత్తం ఈవెంట్స్ అంతా హ్యాండిల్ చేయడం, అదంతా మామూలు విషయం కాదు. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అయ్యారు కానీ రివర్స్లో వేస్తారు నాకు కాదైతే ఈ లెక్కన ఎవరికన్నా మంచి ఫ్రెండ్స్ ఇట్లా కొత్తగా పరిచయం కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే కాంటాక్ట్ మన శ్రీ చిదంబరం మూవీ డైరెక్టర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం చేస్తారు. ఓకేనా? మీకు ఇంకా ఫోన్స్ వస్తుంటాయి. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపించింది. సో మీ నుంచి చాలా పిండుదాం అనుకున్నా, ఎందుకంటే యంగ్ డైరెక్టర్ కదా ఏం చెప్తారో నా చాలా ఎగ్జైట్ అయ్యాను. ఓకే, ఎగ్జైట్మెంట్ అంతా నేను దాచుకున్నానండి, సినిమాలో థియేటర్లో వాడేస్తాను. అండ్ మీకు ఆల్ ది బెస్ట్. మీకు కూడా కొత్తగా ఇంకా కొంచెం కొత్త కోణం మీలో చూడాలని అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. ఎందుకో లైట్గా మీరు కామెడీగానే ఉంటూ కొంచెం విలన్ రోల్స్ కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు.
నాకు తెలియదండి అది. అయ్యో నాకంతా అదేం తెలియదండి, నేను చాలా అమాయకుండండి అన్నట్టు చెప్పారు. డైరెక్టర్ గారు చెప్పారండి. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ అండి టీమ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, సో ఇలా ఒక యంగ్ బ్లడ్ మీలో కూడా ఉంటుంది కదా, సో ఆ ఉడుకు రక్తం వీళ్ళు మొత్తం అంతా థియేటర్ సినిమాలో పెట్టేశారు. సో మనలో ఉండే యంగ్ బ్లడ్ని మనం ఎలా చూపించాలి, ఆ సినిమాని హిట్ చేసి చూపించాలి కాబట్టి సో సినిమాని హిట్ చేసేయండి. అండ్ ఇలా కీప్ వాచింగ్ ఏంటివి, నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.